హాయ్ అండి. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారు జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఈ ధనుసు రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరిది బాగా కష్టపడేటటువంటి మనస్తత్వం. ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. ధనుసు రాశి వారు వారి కుటుంబంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారన్నమాట. ఈ ధనుసు రాశి వారు ఎంత ముఖ్యమైన పాత్ర అంటే శరీరానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఈ ధనుసు రాశి వారిని అనే చెప్పుకోవచ్చు అన్నమాట. అసలు వీరు కష్టం కోసమే పుట్టారా అన్నట్లుగా ఈ ధనుసు రాశి వారిలో ఉన్నటువంటి ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు, ఇద్దరూ కూడా ఎంతగానో కష్టపడేటటువంటి మనస్తత్వం. ఏదైనా సరే మనకు ఊరికనే వచ్చేది ఏదీ వద్దు, అలా వచ్చింది ఏదీ కూడా మనకు నిలబడదు. మన రెక్కల కష్టం మీద మనకు వచ్చింది రూపాయి అయినా సరే ఆ భగవంతుడు మనకు శాశ్వతంగా ఇస్తాడు అని చెప్పేసి రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ ధనుసు రాశి వారు. అందుకే ఎవరూ కూడా వీరిని వదులుకోవడానికి ఇష్టపడరు. వీరి విలువ ఏంటో జనానికి బాగా తెలుసు. వీరి విలువ వీరికి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అర్థం కాకపోయినా జనానికి వీరంటే ఏంటో తెలుస్తుందన్నమాట. కాబట్టి వీరిని తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా వదులుకోరు. వీరిని తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా ఒక్క మాట కూడా అనరు. అలాగే నీతి, నిజాయితీ, ధైర్యం అనేది వీరికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ధనుసు రాశి వారు కష్టజీవులండి. వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా పనిచేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వీరు ఎక్కువగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు. కష్టంలో ఏమాత్రమూ కూడా వెనుకడుగు వేయకుండా కుటుంబం కోసం, బాధ్యతల కోసం రాత్రి పగలు అయినా సరే కష్టపడేటటువంటి వ్యక్తులు. కాబట్టి వీరు నీతి, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఎంతగానో కష్టపడుతూ శ్రమించేటటువంటి వ్యక్తులు. ఇక ధనుసు రాశి వారి యొక్క ప్రేమ అనేది ఎంతో గొప్పది. వీరు కనుక ఒక వ్యక్తిని కనుక ప్రేమించారు అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారిని వదులుకోవడానికి వీరు ఇష్టపడరు. ఒకవేళ వివాహం కాని వారైతే వారిని వివాహం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ వివాహమైన వారైనా సరే, అంటే ఇంట్లో భార్య విషయంలో కావచ్చు, లేదా కుటుంబం విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, వీరి ప్రేమను అలాగే వీరిని పొందడం అనేది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చండి. వీరి ప్రేమ ఎలా ఉంటుందంటే పైకి కనిపించదు. పైకి కఠినంగా, గంభీరంగా ఉంటారు. కానీ మనసు లోతుల్లో, అంటే గుండె లోతుల్లో కనుక వెళ్ళినట్లయితే ఎంత ప్రాణంగా ప్రేమిస్తారంటే కుటుంబం కోసం ఎంత కష్టమైనా ఇప్పుడు వారు చేసేదంతా కూడా కుటుంబం కోసమే కదండి. అంటే వారి కుటుంబం అన్న బిడ్డలన్న భార్య అవ్వచ్చు, లేదా ఆడవారైతే భర్త అవ్వచ్చు. వాళ్ళు ఎంత అంటే మానసికంగా గొప్ప ప్రేమలను పెంచుకుంటూ ఉంటారనమాట. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ధనుసు రాశి వారి ప్రేమ దొరకడం ఒక అదృష్టమనే చెప్పుకోవచ్చండి. ధనుసు రాశి వారి జీవిత భాగస్వామిగా పొందడం ఒక అదృష్టమనే చెప్పుకోవచ్చు. పైకి కఠినంగా, గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరి మనసు అనేది వెన్నకన్నా స్వచ్ఛమైనటువంటిదండి వీరికి. అంటే ఏదైనా సరే చిన్నపిల్లల మనస్తత్వం. వీరిని ప్రేమగా పలకరిస్తే చాలు, అంటే వీరు అలా పలకరిస్తే అంతలోనే పొంగిపోతారు. ఏదైనా మాట తేడా వచ్చిందంటే మాత్రం అది మనసులో పెట్టుకుని చిన్నపిల్లల్లాగా బాధపడుతూ ఉంటారండి. కాబట్టి వీరి మనస్తత్వం ఏంటంటే చిన్నపిల్లల మనసుకి చాలా దగ్గరగా ఉంటుంది. అమాయకత్వం, ప్రేమ, తెలివిగా ఉండటం అంటే ఇలాంటివే తెలుసు. కానీ ఎక్కడా కూడా కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఇలాంటివి వీరి మనసులో ఎప్పుడూ కూడా ఉండవండి. ఏదైనా సరే ఉన్నది ఏదైనా ఉంటే మొఖానే అంటారు, అనిపించుకుంటారు. కానీ మనసులో ఒకటి, పైకి ఒకలాగా, లోపల ఒకటి పెట్టుకొని నటించడం ఇలా వీరికి అస్సలు చేత కాదనే చెప్పుకోవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారికి ప్రేమ కనుక అంటే మీ జీవితంలో ఏ రకంగా వారు ఉన్నప్పటికీ కూడా వారిని పొరపాటును కూడా ఈ ధనుసు రాశి వారిని వదిలిపెట్టుకోకండి. ఎందుకంటే వారు ఉన్నప్పుడు వారి విలువ
మీకు తెలియకపోయినా వారిని కోల్పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి యొక్క విలువ అనేది అవతల వారికి తెలుస్తుంది. ధనుసు రాశి వారికి చాలా కోపమండి. వీరికి కోపం వచ్చిందంటే మాత్రం వారిని భరించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అవతల వాళ్ళు అంటే వీరికి కోపం ఎవరైతే తెప్పించారో, వీరి కోపానికి ఎవరైతే కారణమవుతారో వాళ్ళకి వణుకు పుట్టేలా వీరి కోపం అనేది ఉంటుందన్నమాట. అసలు వీళ్ళు ఎంత దాకా తీసుకువెళ్తారంటే, అయ్యో అనవసరంగా వీరిని కదిలించామేమో, అనవసరంగా పొరపాటు చేశామేమో అని చెప్పేసి అవతల వాళ్ళు ఇబ్బంది పడేటట్లుగా వీరి ప్రవర్తన అనేది ఉంటుందన్నమాట. వీరిని మనం ప్రేమతో ఎంతైనా మన మాట వినేలా చేసుకోగలుగుతాం, కానీ కోపంతో మాత్రం వీరిని ఏం చేయాలన్నా కూడా, అసలు ఏదైనా చెప్పించుకోవాలన్నా కూడా మన వలన ఏ పని కాదు. ఎందుకంటే ఏదైనా సరే కరెక్ట్గా ఉండేటటువంటి మనుషులు వీరికి కోపం కూడా తారాస్థాయిలో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కోపం విషయంలో మాత్రం ధనుసు రాశి వారికి అవతల వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే నువ్వు ఎంత అన్నట్లుగా వీరు మాట్లాడతారు. ఎవరైతే ఏంటి అని కూడా వారు ఆలోచించరన్నమాట. ఏదైతే అది అయ్యిందని ఈ స్థాయిలో ఈ ధనుసు రాశి వారి యొక్క కోపం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ధనుసు రాశి వారి మనసు స్వచ్ఛమైనది కాబట్టి వీరికి కోపం అనేది ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ధనుసు రాశి వారి ఏంటంటే అంత కోపం అనేది మీరు తెచ్చుకోకండి. ఎందుకంటే అన్ని సందర్భాలలోనూ ఆ కోపం అనేది మీకు కలిసి రాదు. ఒక్కొక్కసారి మీకు మళ్ళీ రివర్స్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనుషులంటే కోపతాపాలు సహజమే. ఎందుకంటే ఒక్కోసారి ఎదుటివారి ప్రవర్తన వలన మనకు కోపం అనేది వస్తూ ఉంటుందండి. కానీ దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే, ఎంతవరకు చేయాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే చేసుకోవాలి. కానీ మరీ మితిమీరింది అంటే ఒక్కొక్కసారి మనకి ఇబ్బందికరమైన అవకాశం అనేది ఉంటుందండి. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక ఈ ధనుసు రాశి వారు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చండి. అదృష్టం, ఐశ్వర్యం, ధనలాభం వీళ్ళకి బాగా కలిసి రావటం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలుగుతూ ఉంటాయన్నమాట. వీరి మీద లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ కూడా ఉంటుందండి. అలాగే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా వీరి మీద ఎప్పుడూ కూడా ఉంటుందండి. కాబట్టి వీరి రాశిని మనం ఒక అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చండి. ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే లక్ష్మీదేవి చేతిలో ఎప్పుడూ కూడా నిలబడుతుందన్నమాట. అంటే కొంతమందిని చూడండి, ఎన్ని కోట్లకి కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ చేతిలో రూపాయి కూడా ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి వారి దగ్గర చేతిలో ఉండటానికి ఇష్టపడదు. ఆస్తులు ఉన్నా కానీ వీళ్ళు పెద్దగా అనుభవించలేరు. కానీ ఈ ధనుసు రాశి వారు ఏంటంటే ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదించగలిగినటువంటి వ్యక్తులు. చేతిలో ధనం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూనే ఉంటుంది. అంటే లక్షలకు లక్షలని కాదండి, వీరి అవసరాలకన్నీ కూడా వీరి అవసరాలకు ఏదైనా సరే లేదు అని కాకుండా చక్కగా అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. చేతిలో డబ్బు ఉండి తీరుతుంది. చేతిలో డబ్బు ఎప్పుడూ కూడా నిలబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళని ఒక అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చండి. గతంలో వీళ్ళు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. చిన్నతనంలో నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరు చిన్న వయసు నుంచి ఒక పెద్ద వయసు వచ్చేదాకా కూడా వీరికి కష్టం మాత్రం తప్పలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకున్నట్లయితే కష్టం తప్ప ఏ రోజు సుఖమనేది చాలా తక్కువని చెప్పుకోవచ్చండి. అయితే ఇప్పుడు కాస్త విశ్రాంతి కూడా వీరు తీసుకుంటారు. ఎందుకంటే అనారోగ్య స్థితి కూడా ఈ మధ్య కొంచెం వీరికి ఏంటంటే కాస్త అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది. తరచుగా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, తలనొప్పి, కాస్త మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇట్లా కొన్ని జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు. ఇలాంటి వాటితో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కాస్త మీరు ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలండి. తప్పనిసరిగా అంటే సమయానికి తినటం, సమయానికి నిద్ర,
కాస్త రెస్ట్ తీసుకోవటం, విశ్రాంతి, హాయిగా కాస్త నిద్రపోవటం, కాస్తంత ధ్యానం చేసుకోవటం, ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, నాన్ వెజ్ తగ్గించుకోవడం ఇలాంటివి చేయటం వలన మీకు ఇంకా బాగా కలిసొచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మీతోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారిలో ఉన్నటువంటి వారు అంటే రకరకాల ఫీల్డ్స్‌లో ఉంటారండి. కొంతమంది వ్యాపారం చేసేవారు ఉంటారు. ఇంకొంతమంది ఉద్యోగం చేసేవారు ఉంటారు. పరిస్థితులన్నింటికీ కూడా నిలబడి వీరి జీవితంలో చాలా వరకు కూడా నిలదొక్కుకొని ఉన్నారనే చెప్పుకోవచ్చండి. వీరు చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే వీరికి బాగా కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో వారికి కూడా స్థిరంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీరు పని కనుక శ్రద్ధ పెట్టి చేస్తే మీరు ఊహించిన దానికన్నా కూడా ఇంకొక రూపాయి డబ్బు ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అంటే ఆ కష్టాన్ని, ఆ డబ్బుని చూసుకొని మీరు కష్టాన్ని కూడా మర్చిపోయే అవకాశం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. అట్లా మీకు ధనం అనేది ఏంటంటే ధనాన్ని మీరు వెతుక్కుంటూ వెళ్తారు. ధనాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ధనం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలా మీరు మిమ్మల్ని వెతుక్కుంటూ ధనం వస్తుందని చెప్పుకోవచ్చండి. అలా ఏంటంటే మీకు గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితులు చాలా వరకు కూడా మెరుగుపడతాయండి. ఇక అప్పులు ఏవైనా ఉన్నా కూడా చిన్న చిన్నగా తీర్చుకుంటారు. మీరు చేసే పనుల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే ఒక ఉద్యోగంలో ఉంటే మీకు ప్రమోషన్స్ రావటం అవ్వచ్చు, కాస్త శాలరీస్ పెంచడం, అలాగే బిజినెస్ అయితే బిజినెస్ మొన్నటిదాకా డల్గా ఉన్న బిజినెస్ ఇప్పుడు కాస్త పుంజుకోవడము, కాస్త ధనాకర్షణ, జనాకర్షణ అనేది పెరగటం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు కూడా చిన్న పనైనా పెద్ద పనైనా మీకు మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. ధనుసు రాశి వారి ఈ యొక్క జీవిత భాగస్వామి గురించి, ధనుసు రాశి వారి యొక్క జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారండి. అంటే వీరి యొక్క సెలక్షన్ అవ్వచ్చు, లేదా అదృష్టం వలన అవ్వచ్చు, వీరికి ఉన్నటువంటి కలుసుబాటు వలన అవ్వచ్చు, లేదా వీరికి ఉన్నటువంటి మంచితనం వలన అవ్వచ్చు, వీరి యొక్క జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారు. కాబట్టి మీరు ఏంటంటే ఆ విషయంలో చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఎవరికైనా సరే నచ్చిన జీవిత భాగస్వామి దొరకటం, అలాగే నచ్చినటువంటి జీవిత భాగస్వామి అయినా సరే చక్కగా ఉండటం, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మనకి వెనుకమాల కోట్ల ఆస్తులు ఉన్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా వారితో జీవితం ఏంటంటే చాలా తృప్తిగా, సంతోషంగా ఉంటుందన్నమాట. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మీరు మానసికంగా చాలా సంతోషపడతారు. వారిని చూసినప్పుడల్లా వీరికి చాలా ఆనందం కలుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే చిన్న చిన్న కుటుంబ కలహాలు అనేవి వస్తూ ఉంటాయండి. తరచుగా మనుషులన్న తర్వాత సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే మీరు ధనుసు రాశి వారిని అర్థం చేసుకోండి. అంటే మీరు భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని అర్థం చేసుకోవడం వలన వారి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ ఎక్కువ అవ్వడం వలనే వాళ్ళు మిమ్మల్ని అరుస్తున్నారు. అంటే ప్రేమతో అరవటం కానీ ఎక్కడా కూడా వేరే ఉద్దేశంతో కాదన్నమాట. కాబట్టి ధనుసు రాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వారు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చండి. అలాగే ధనుసు రాశి వారిని మీరు పొందటం కూడా మీ అదృష్టంగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీ గురించే, మీ ప్రేమ గురించే తపన, తాపత్రయం, కష్టం ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి వారు ఎప్పుడూ కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవడం, వారిని మానసికంగా సంతోషంగా ఉంచటం, ప్రేమగా చూసుకోవటం, ఇంకా ఈ ధనుసు రాశి వారికి బాగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ అండి. ఆకుపచ్చ రంగు మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే వైట్ అంటే తెలుపు కలర్ కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది కదండి. అలాగే ఆ తెలుపు, వైట్ కలర్లో క్రీమ్ కలర్ కూడా మీకు బాగా కలిసి వస్తుందండి.
వీరికి కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్ వచ్చేటప్పటికి 5, 6 ఈ లక్కీ నెంబర్స్ మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చేటటువంటి రోజులు శుక్రవారం, సోమవారం, అలాగే గురువారం ఇలాంటి రోజులు మీకు బాగా కలిసి వస్తాయన్నమాట. ఏదైనా ఒక శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆకుపచ్చ కలర్స్, ఎట్లా క్రీమ్ కలర్స్ ఇలాంటివి ఏంటంటే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే జీవితంలో మనిషికి ప్రతి ఒక్కసారి అదృష్టం ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. అలాగే ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే కలుసుకోవటం కోసం మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీకు ఈ నెంబర్స్, ఈ వారాలు, ఈ కలర్స్ అనేవి బాగా కలిసి వస్తాయండి. అలాగే మీరు శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉండండి, దీపం వెలిగించండి. అలా చేయటం వలన మీకు ఉన్నటువంటి కాస్త దరిద్రం ఉన్నా కూడా అవి వెంటనే తొలగిపోతాయి. నరదృష్టి నుంచి కూడా మీరు బయటపడవచ్చు. కాబట్టి తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. దీపంలో ఒక యాలక్కాయను వేయటం వలన ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో బాగా కలిసి వస్తుంది. అలాగే సోమవారం పూట కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివుడికి పూజ చేసుకోవడం, మారేడు దళం మీద ఒక దీపం వెలిగించడం, శివుడికి ప్రదక్షిణలు చేసుకోవటం, విభూతిని ధరించడం, విభూతిని సోమవారం ఒక చిటికెడంత విభూతిని స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేయటం, ఇలాంటివి చేయటం వలన మీకు నరదృష్టి, అనారోగ్య సమస్యలు, ఏదైనా దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు చిన్న చిన్న మార్పులు ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్పినట్లుగా చేసుకోవడం వలన మీకు ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి వినైనా సరే తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. శివారాధన ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు మనసులో స్మరించుకుంటూ ఉండటం వలన మీకు మానసిక అశాంతి ఏదైనా ఉన్నా సరే అది కూడా తగ్గుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.